ఓల్డ్ శారీ తోటి ఈరోజు అయితే న్యూ మోడల్ లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టారండి. అది కూడా 1.5 ఇయర్ బేబీకి మాత్రమే అన్నమాట, చిన్న పాపకు. సో దీంట్లో మనకు లంగోచోలు కుట్టాలి, మళ్ళా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాలి. లంగోచోలు అయితే ఇప్పుడు అవ్వదు, నేను లాంగ్ ఫ్రాక్ అయితే తొందరగా అయిపోతుంది, లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేస్తాననేసి చెప్పాను అనమాట. తనే ఒక మోడల్ అయితే చూపించింది. సో ఆ మోడల్ ప్రకారం అయితే నేను కుట్టామని చూశాను, కానీ ఆ మోడల్ అయితే ఇది పట్టు శారీ కదా, సెట్ అవ్వలేదన్నమాట. తీరా చూస్తే మనకు వేరే మోడల్ అనుకుంటే వేరే మోడల్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా అయితే కుట్టారనమాట. సో చూడండి ఈ విధంగా. సో చాలా బాగుందండి. అయినా కూడా తను చూపించిన మోడల్ వేరేది, నేను స్టిచ్చింగ్ చేసినది అయితే వేరేదనమాట. సో తను చూపించేది తన మొబైల్లో చూపించింది అనమాట. అట్లా చూపించి అట్లా కుట్టమంటే అది పట్టు శారీ మనకు అట్లా రాదు, ఇట్లా నేను ఏదైనా సింపుల్ గా ట్రై చేస్తాననేసి అయితే పెట్టాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను సింపుల్ గా ట్రై చేశాను అనమాట. చాలా బాగుందండి. ఓవరాల్ గా అయితే కనుక వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది. సో చూడండి, చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే ఉందన్నమాట మనకు ఫ్రాక్ అనేది. సో ఇక్కడ బొందలు అనేవి 2-3 బొందలు అనేది ఇట్లా పైకి ఇట్లా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా ఉందన్నమాట, మనకు సైడ్ కు కోట్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అంచుండటం వల్ల నేను కుచ్చు పెట్టేసి కుట్టాల్సి వచ్చింది, లేదంటే కనుక మనకు ఇంకా అంబ్రిల్లా కట్ అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అంబ్రిల్లా షేప్ పెట్టేసుకొని మనము కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి స్లీవ్ లెస్ అనమాట. మీరు ఒకేలా స్లీవ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ చిన్న పాప కదా స్లీవ్స్ ఏం అవసరం లేదనేసి నేను స్లీవ్స్ అయితే పెట్టలేదు. సో చూడండి, బ్యాక్ సైడ్ కానివ్వండి చాలా బాగుంది. సో నేను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో కిందనే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కనుక చూపిస్తాను, కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. సో చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.